ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. అధ్యాయం 10. మీ యవ్వనానికి తగినది. డోర్ తెరుచుకున్న శబ్దం బిగ్గరగా మరియు హింసాత్మకంగా ఉంది. ప్రైవేట్ డైనింగ్ రూంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కనుబొమ్మలను ముడుచుకున్నారు. ఇది ఇమ్మోర్టల్ గాదరింగ్ హౌస్, గ్వాంగ్లింగ్ సిటీలో నంబర్ 1 రెస్టారెంట్. పలకరింపు లేకుండా బలవంతంగా లోపలికి వెళ్లేంత ధైర్యవంతుడు ఎవరు? కేవలం అందరూ అకారణంగా గుమ్మం వైపు చూశారు. కొత్త రాకను చూడగానే అందరి భావాలు మారాయి. వెన్ లింక్స్ మరియు నీ టెంగ్ మినహాయింపు కాదు. అతను ఇక్కడ ఏమి చేస్తున్నాడు? లింక్సు తన పుట్టినరోజును ఇక్కడ జరుపుకుంటున్నారని నేను విన్నాను. కాబట్టి నేను పార్టీని క్రాష్ చేయాలని నిర్ణయించుకున్నాను. హహహ, నేను నిన్ను భయపెట్టలేదు, అవునా? కొత్తగా వచ్చిన యువకుడు మెరిసే వస్త్రాలు ధరించాడు. అతని పొడవాటి జుట్టు అతని వీపును కప్పింది. మరియు అతను అందంగా ఉన్నాడు, కాని అతను మధ్య మత్తులో ఉన్నాడు మరియు అతని ముఖం మీద వంకరగా నవ్వాడు. హువాంగ్ కెయాంజున్. అతను గ్వాంగ్లింగ్ సిటీ యొక్క 3 గ్రేట్ క్లాన్స్లో ఒకటైన హువాంగ్ కుటుంబానికి ప్రత్యక్షలైన శిష్యుడు. అతని తండ్రి హువాంగ్ కుటుంబానికి ప్రస్తుత అధిపతి, హువాంగ్ యున్చాన్. అతని స్వభావం అహంకారం మరియు హద్దులేనిది, మరియు అతను ఎప్పుడూ గొడవ కోసం దురద పెట్టేవాడు. అతనికి కేవలం 17 మాత్రమే అయినప్పటికీ, అతని పేరుకు అప్పటికే చెడ్డ పనుల యొక్క పెద్ద జాబితా ఉంది. అతను ఎంత స్వర్గం యొక్క కోపాన్ని మరియు ప్రజల ఆగ్రహానికి గురయ్యాడో ఎవరికి తెలుసు. అయినప్పటికీ, తన తండ్రి రక్షణకు ధన్యవాదాలు, అతను ఈ రోజు వరకు సజీవంగా ఉన్నాడు. అతని బలమైన మద్దతు అతని ఆధిపత్య అహంకారాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ కొత్త రాక హువాంగ్ కెయాంజున్ అని వారు తెలుసుకున్నప్పుడు, అమ్మాయిల మొదటి కోపం మాయమే, నిశ్శబ్ద వణుకుతో భర్తీ చేయబడింది. వారి అందమైన ముఖాల్లో భయాందోళనల సూచన కనిపించింది. వారు చాలా కాలం నుండి ఈ సిల్క్ ప్యాంట్ యొక్క చెడు పేరును విన్నారు. కూడా వెనా, లింక్సు మరియు నీ టెంగ్ వారి కనుబొమ్మలను గంభీరంగా గీసుకున్నారు. వారిలాంటి ప్రధాన వంశాల శిష్యులు హువాంగ్ కియాంజును క్రూరమైన, నిరంకుశ విలంగా చూశారు. వారెవరూ అతనితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. అతనిని తప్పించుకోవడానికి తొందరపడకపోవడం మాత్రమే వారి భయం. ప్రైవేట్ డైనింగ్ రూంలోని వాతావరణం తక్షణమే ఉక్కిరిబిక్కిరి అయింది. సుయి మాత్రమే ప్రశాంతంగా ఉండిపోయింది. అతను హువాంగ్ కియాంజున్ను గుర్తించలేదు, కాని వెన్ లింక్సు శరీరం గట్టిగా ఉన్న తీరు నుండి ఆమె లోపలికి కంగారుపడిందని అతను చెప్పగలిగాడు. ఈ ఇత్తడి, ఆహ్వానించబడని అతిథి ఎవరైతే, అతను స్పష్టంగా ఆమెను భయపెట్టాడు. వేన్ రింగ్షుయే గట్టిగా ఊపిరి పీల్చుకుని, చల్లగా అన్నాడు, నా పుట్టినరోజుకి నీతో ఎలా సంబంధం ఉంది? మీరు వెంటనే బయలుదేరడం మంచిది. ఆమె అందమైన ముఖం మంచుతో కప్పబడినట్లు అనిపించింది మరియు ఆమె తన తిరస్కరణ మరియు అసహ్యాన్ని దాచడానికి ప్రయత్నించలేదు. అయినప్పటికీ, హువాంగ్ కెయాంజున్ కనీసం పట్టించుకోలేదు. అతను నిర్మొహమాటంగా ఆమెను పైకి క్రిందికి చూసి, నవ్వుతూ, నువ్వు ఖచ్చితంగా వెన్ లింగ్జావో చెల్లెలు. మీరు అగ్రశ్రేణి అందం. నీలాంటి వ్యక్తి మాత్రమే నాకు అర్హుడు. నువ్వు. వెన్ లింగ్సు ముఖం ఏరబడింది మరియు ఆమె కళ్ళు కోపంతో మండుతున్నాయి. అందాలు ఖచ్చితంగా అందాలు. ఆమె కోపంగా ఉన్నప్పుడు కూడా అందంగా ఉంటుంది. నేను ఆమెను వివాహం చేసుకుని ఇంటికి తిరిగే తీసుకువస్తే, నా ముసలివాడు ఖచ్చితంగా సంతోషిస్తాడు, సరియైనదా? హువాంగ్ కెయాంజున్ ఇష్టానుసారంగా నవ్వాడు. కాపలాదారుల సమూహం అతనిని వెంబడించింది మరియు వారు అస్పష్టంగా నవ్వారు. హాజరైన అమ్మాయిలు కనిపించే విధంగా భయభ్రాంతులకు గురయ్యారు, మరియు వారు ఉపచేతనంగా నీ టెంగ్ వైపు చూశారు. భార్డుల కమాండర్ కొడుకుపై ఆశలు పెట్టుకున్నారు. నీ టెంగ్ లోతైన శ్వాస తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో, అతను ఒక స్టాండ్ తీసుకోవలసి ఉంటుందని అతనికి తెలుసు. లేకపోతే, అతను మళ్లీ తల ఎత్తడానికి చాలా సిగ్గుపడతాడు. అతను తనను తాను ఉక్కుపాదం చేసుకుని ప్రశాంతంగా నటించాడు. యంగ్ మాస్టర్ హువాంగ్, ఇది ఇమ్మోర్టల్ గాదరింగ్ హౌస్. దయచేసి గౌరవంగా ఉండండి. శాంతిహదతలకు విఘాతం కలిగించడం వల్ల ఎవరికీ మేలు జరగదు. హువాంగ్ కెయాంజున్ చెరునవ్వు తక్షణమే చీకటిగా మారింది మరియు అతని కళ్ళు పేలుడు దుర్మార్గంతో మెరుస్తున్నాయి. ఏంటి నువ్వు? నాకు ఉపన్యాసం ఇవ్వడానికి మీరు ఎవరు? నీ టెంగ్ యొక్క వ్యక్తీకరణ తక్షణమే అసహ్యంగా మారింది. అతని ముఖం బూడిదగా, తర్వాత తెల్లగా అయిపోయింది. ఇది చూసినప్పుడు, నీ టెంగ్ కూడా ఈ కరడుగట్టిన, కోపంతో ఉన్న యువకుడికి భయపడుతున్నాడని సూయి గ్రహించాడు. యంగ్ మాస్టర్, అతను ఓల్డర్గార్డ్ యొక్క కమాండర్ నెయ్ బీహు కుమారుడు. మీ గౌరవనీయమైన తండ్రి మరియు నీ బీహు పరిచయస్తులు. కాపలాదారుల్లో ఒకరు అతనిని హెచ్చరించాడు, ఆపై నవ్వుతూ, అయితే మేము దీన్ని ఎలా నిర్వహించాలో పూర్తిగా మీ ఇష్టం. ఓహ్! వాంగ్ కెయాంజున్ నవ్వి, అతని కళ్ళు చీలికలుగా కుంచుకుపోయాయి. నీ టెంగ్, అవునా? నేను మీకు ఒక్క అవకాశం ఇస్తాను. ఈ సెకను నా దృష్టి నుండి బయటపడండి. లేదంటే, మీ చెత్తను కొట్టి చంపి,
చనిపోయిన కుక్కల మిమ్మల్ని వీధుల్లోకి ఎగరేసినందుకు నేను చాలా సంతోషిస్తాను. అతను నవ్వడం తప్ప మరొకటి కాదు. అయినప్పటికీ అతని మాటలు సాటిలేనివి మరియు దుర్మార్గంగా ఉన్నాయి. అది జరిగినప్పుడు మీరు గ్వాంగ్లింగ్ సిటీ మొత్తానికి నవ్వులాటగా మారతారని నేను భయపడుతున్నాను. మీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది మరియు మీరు మళ్లీ తల ఎత్తడానికి చాలా సిగ్గుపడతారు. నీ టెంగ్ స్తంభించిపోయాడు మరియు అతని పెడికిలి తెలియకుండానే చాలా గట్టిగా బిగించింది. అతని కీళ్లు తెల్లగా ఉన్నాయి. అతని చేతుల వెనుక సెరలు ఉబ్బిపోయాయి మరియు అతను వర్ణించలేని అవమానం మరియు కోపంగా భావించాడు. ఇది చూసిన అమ్మాయిల ముఖాల నుండి రక్తం కారింది మరియు వారు మరింత నిస్సహాయంగా భావించారు. ప్రైవేట్ డైనింగ్ రూంలో ఉన్న వారిలో ఎవరికీ నీ టెంగ్లంత ఉన్నతమైన నేపథ్యం లేదు. ఇప్పుడు దీనిని పరిష్కరించడానికి అతను సరిపోలేడని అనిపించింది. వారు వ్యాందోళనలు తప్ప ఏమి చేయగలరు? ఆ సమయంలోనే వెన్ లింగ్సు, హువాంగ్ కెయాంజున్, అసలు నీకు ఏమి కావాలి? అన్నాడు. హువాంగ్ కెయాంజున్ పగలబడి నవ్వాడు మరియు అతని చేతులు కలిపే రుద్దాడు. అతని దహనమైన చూపులు వెన్ లింగ్స్యూని చూస్తూ, ఎంత మంచి ప్రశ్న. దీన్ని ఇలా ఉంచుదాం. కొంచెం సేపట్లో వివాహ బంధాన్ని ప్రతిపాదించడానికి నా వృద్ధుడు వెన్ కుటుంబాన్ని సందర్శించేలా చేస్తాను. ఆ తర్వాత సరే, మనం కుటుంబంగా ఉంటాం, మీరు మరియు నేను. అతని గార్డులందరూ ఒకరి తర్వాత ఒకరుగా నినాదాలు చేశారు. మీకు మంచి కాళ్ళు ఉన్నాయ్, యంగ్ మాస్టర్. అందరూ బాగా చూసుకోండి. ఆ అమ్మాయి మా యంగ్ మాస్టర్ భార్య అవుతుంది. అప్పుడు మేము యువ మాస్టర్ను ముందుగానే అభినందించాము. హా! వేన్ రింగ్షుయే సిగ్గుతో మరియు కోపంగా ఉన్నాడు. ఆమె బాదం కళ్ళు పెద్దవి చేసి ఆమె పర్లు కొరుకుతోంది. హాస్యాస్పదంగా, నేను మీలాంటి గుహచారిని పెళ్లి చేసుకోకముందే చనిపోతాను. సూయి నిశ్శబ్దంగా అతని పాదాలకు లేచాడు. అతని సాధారణ ప్రశాంతత మధ్య కొత్తగా మంచుతో కూడిన సూచన. అతను నిశ్శబ్దంగా, అతని చూపులు ఉదాసీనంగా నిలబడి ఉన్నాడు. వైల్స్లోని 9 ప్రావిన్స్లలో తిరిగా సు జువాంజున్తో పరిచయం ఉన్న వారికి అతను ఉపరితలంపై ఎంత ప్రశాంతంగా కనిపిస్తే అతనిని చంపే ఉద్దేశం అంత ఎక్కువగా ఉంటుందని తెలుసు. నువ్వు అంత తీవ్రంగా ఉండకూడదు. మీ సోదరి వెన్ లింగ్జావో ఎంత అద్భుతంగా ఉంది. అయినప్పటికీ చివరికి ఆమె ఇంకా అతనిలాంటి వ్యర్థుడిని వివాహం చేసుకోవలసి వచ్చింది కాదా? అతను మాట్లాడుతున్నప్పుడు హువాంగ్ కెయాంజున్ సూయి వైపు చూపాడు. అతని చూపులు నిరాదరణతో నిండిపోయాయి. నేను ఆధిపత్యం చెలాయిస్తూ ఉండవచ్చు, కాని వివాహ పొత్తులు మనలాంటి జూనియర్లు నిర్ణయించుకోలేవని నాకు తెలుసు. అతను ఆపై నవ్వాడు. అతని స్వరం మరింత గర్వంగా ఉంది. వెన్ లింగ్స్, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నెలలోపు మా వివాహానికి అంగీకరించేలా వెన్ కుటుంబాన్ని హువాంగ్ కుటుంబం ఒప్పిస్తుంది. వెన్ లింగ్సు వెంటనే తెల్లబోయింది మరియు ఆమె చిన్న ఫ్రేమ్ వణుకుతోంది. అతని మాటలు ఆమెకు బాధ కలిగించిన చోటే తట్టాయి. తన అక్క తన పెళ్లికి వ్యతిరేకంగా ఎంత గట్టిగా పోరాడింది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ శక్తితో దానిని వ్యతిరేకించారు, కాని చివరికి వారు కుటుంబ మాతృక కోరికలకు వ్యతిరేకంగా వెళ్లలేకపోయారు. వెన్ లింగ్జావో మరియు సూయి ఇప్పుడు వివాహబంధంలో చేరారు, వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా. ఆ వాస్తవం నేపథ్యంలో వెన్ లింగ్సే ఆందోళన చెందకుండా ఉండలేకపోయాడు. వాంగ్ కాయాంజున్ నిజంగా ప్రపోజ్ చేస్తే వెన్ కుటుంబ సభ్యులు ఆమె సోదరిని ఎలా ప్రవర్తిస్తారో అలాగే ఆమెతో వ్యవహరిస్తారా? ఈ ఆలోచన ఆమెకు వచ్చినప్పుడు వెన్ లింగ్స్ ఆమె పెదవిని కొరికాడు. ఆమె లోలోపల కంగారుగా ఉంది మరియు ఆమె కళ్ళు ఖాళీగా ఉన్నాయి. నేనేనా? నేను నిజంగా అతనిలాంటి గంభీరుడిని పెళ్లి చేసుకోవాలా? లేదు. అలా జరిగితే నేను కూడా నన్ను నేను చంపుకోవచ్చు. బాధపడకు. నీకు అలాంటిదేమీ జరగదు. ఒక వెచ్చని చేయి ఆమె భుజంపై నొక్కింది మరియు ఆమె పైకి చూసినప్పుడు సూయి యొక్క అందమైన ముఖంలో ప్రశాంతమైన, సున్నితమైన చిరునవ్వు కనిపించింది. అత్తయ్య! వెన్ లింగ్సు అంతరంగంలో భయాందోళనకు గురయ్యాడు మరియు అతని మాటలు తుఫాను నుండి ఆశ్రయం వలె ఉన్నాయి. ఆమె తన హృదయం నుండి వర్ణించలేని వెచ్చదనాన్ని అనుభవించింది మరియు ఆమె మాట్లాడినప్పుడు ఆమె మాటలు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఈ సమావేశం ఇక సరదాగా ఉండదు. సూయి గుసగుసలాడింది. నేను నిన్ను ఇంటికి తీసుకెళ్లడం ఎలా? వేన్ రింగ్షుయే సహజంగా తల ఊపాడు, కాని అప్పుడు ఆమె కళ్ళు ఆందోళనతో నిండిపోయాయి. అత్తయ్య! వా! చింతించకండి, సూయి మెల్లగా చెప్పింది. మళ్ళీ ఆమె భుజం మీద తట్టాడు. నాకు వదిలేయండి. అతని చూపులు నీ టెంగ్ మరియు అమ్మాయిల మీదుగా సాగాయి. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఇతర అతిథులు ఆచరణాత్మకంగా వారి తెలివితేటలు నుండి ఆశ్చర్యపోయారు. సూయకి పిచ్చి పట్టిందా? పట్టు ప్యాంట్లు మరియు అతని కాపలాదారులు తలుపును అడ్డుకుంటున్నారని అతను చెప్పలేదా? తన మొత్తం సాగును కోల్పోయిన వ్యక్తి, జీవించి ఉన్న అల్లుడు, వాంగ్లింగ్ సిటీ యొక్క జోకులబాత్,
అలాంటిదేదో చెప్పే ధైర్యం చేస్తారని వారిలో ఎవరూ ఊహించి ఉండరు. హా! మీరు వారిని ఇక్కడి నుండి నడిపేస్తారని ఇప్పుడే చెప్పారా? హువాంగ్ కెయాంజున్ అతిశయోక్తితో తన చెవులను శుభ్రం చేసుకున్నాడు. సూయి, నువ్వు అంగవైకల్యం తప్ప మరేమీ కాదు. కాని నీ మాటలు నా మాటల కంటే అహంకారంతో కూడుకున్నవి. చెప్పు, నీకు ఎవరు ధైర్యమెత్రా? అతని గార్డులు ప్రపంచంలోని హాస్యాస్పదమైన విషయం విన్నట్లుగా నవ్వులతో నిండిపోయారు. సుయి, మా కష్టాలు పెంచవద్దు. అవునా? నీ టెంగ్ అతనితో చాలా చిరాకుపడ్డాడు మరియు అతని వ్యక్తీకరణ బూడిదగా ఉంది. అతను ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడు. అతని మాటలు ఎత్తిచూపాయి. ఇది నాకు వదిలేయండి. మీరు గట్టిగా కూర్చోండి మరియు ఇబ్బంది పెట్టకండి. మీరు దీన్ని మరింత దిగజార్చినట్లయితే మీకు ఏమి జరిగిందో నన్ను నిందించవద్దు. అతని మాటలు వినసొంపుగా మరియు బలవంతంగా ఉన్నాయి, మరియు అమ్మాయిలు తమను తాము ఉన్నప్పటికీ కదిలించారు. వారి దృష్టిలో నీ టెంగ్ నిక్కచ్చిగా పెద్ద మనిషిలా కనిపించాడు. పోల్చి చూస్తే సూయి మునుపటి ప్రదర్శన కేవలం చాలా చిరాకు. వారిని ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి మాటలు మాత్రమే సరిపోతాయని కేవలం వ్యర్థమైన ఆలోచన. ఎంత జోక్! మీరు చిన్నవారు, కాబట్టి మీరు హార్డ్బ్లడ్గా ఉండాలి. లేకపోతే మీ భుజాలపై ఉన్న ఆ యవ్వన తలకి మీరు అర్హులు కారు. సూయిని టెంగ్ వైపు చూసి నవ్వాడు. మీ ప్రస్తుత ప్రవర్తనను నేను ఆమోదిస్తున్నాను అని టెంగ్ నిశ్చేష్టుడయ్యాడు. ఏం? అతను నాతో మాట్లాడుతున్న తీరు ఇది ఆయనలా ఉంది. కాని అతను స్పృహలోకి రాకముందే హువాంగ్ కియాంజున్కు సహనం నశించింది. తన కింది ఉద్యోగులకు చేయి ఊపాడు. వెర్రు! ఆ పనికిమాలిన నీచుడిని పట్టుకుని బట్టలు విప్పి నగర ద్వారాలకు ఉరితీయండి. అతని అవమానానికి నగరం మొత్తం సాక్ష్యమివ్వాలని నేను కోరుకుంటున్నాను. చూడండి యంగ్ మాస్టర్, కాపలాదారుల్లో ఒకరు ఇక వేచి ఉండలేకపోయారు. అతను సూయి వైపు ఛార్జ్ చేశాడు. పిల్లా, నేను మీతో ఆడతాను. ఈ ప్రత్యేక గార్డు పొడవుగా, ధైర్యవంతుడు మరియు పూర్తి ముఖంతో ఉన్నాడు. అక్కడ నిలబడి అతను అణచివేత గాలిని ఇచ్చాడు. అతని క్రూరమైన రూపానికి ఆశ్చర్యపోయిన అమ్మాయిల ముఖాలు తెల్లబడ్డాయి. యాంగ్ షెన్, అతను హువాంగ్ కియాంజున్ యొక్క సబార్డినేట్లలో బలమైనవాడు. అతను బ్లడ్ సర్క్యులేషన్ రాజ్యంలో రిఫైనింగ్ కండర దశలో ఉన్నాడు. అతని చర్మం మరియు మాంసం ఇనుములా ఉన్నాయి, మరియు అతను విపరీతమైన ఎద్దువలే శక్తివంతమైనవాడు. ఇంకా అతను గ్రేట్ టాబ్లెట్ స్మాషింగ్ హ్యాండ్ లో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ టెక్నిక్ సులహంగా ఎముకలను పగలగొట్టగలదు. అది మిమ్మల్ని చంపకపోతే అది మిమ్మల్ని ఇంకా కుంగదీస్తుంది. అతను మాట్లాడుతున్నప్పుడు అతను అకస్మాత్తుగా తన అరచేతిని తన శక్తితో మరియు తన లక్ష్యాన్ని ఛేదించాలనే పూర్తి ఉద్దేశంతో ఊపాడు. అతని దాడి భీకరమైన గాలులను రేకెత్తించింది మరియు అది ల్యాండ్ అయినట్లయితే అది తీవ్రంగా గాయపడటం ఖాయం. అత్తగారు, తొందరపడి తప్పించుకో! వేన్ రింగ్షుయే అలారంలో అరిచాడు. ఆమె అందమైన ముఖం రంగు కోల్పోయింది. ఈ దూరం వద్ద యాంగ్ షెంగ్ పెడికిలిని ఆపడానికి ఆమె సమయానికి అక్కడికి చేరుకునే అవకాశం లేదు. ఆందోళన పడకండి. తన శరీరానికి శిక్షణనిచ్చే మీట్హెడ్ అతని క్విని కాకుండా ఎంబ్రాయిడరీ దిండువలె బెదిరిస్తుంది. సూయి యొక్క ఉదాసీన స్వరం మ్రోగడంతో అతని గాంట్ ఫ్రేమ్ చర్య తీసుకుంది. కుందేలుపై దృష్టి సారించిన గద్దలా అతను ఒక అడుగు ముందుకు వేశాడు. అతని చేతి పంజాగా ఏర్పడింది మరియు అతను యాంగ్ షెంగ్ మణికట్టును నైపుణ్యంగా పట్టుకున్నాడు. అతని చేతుల్లో బలం పుంజుకుంది. మణికట్టు యొక్క ఒకే వణుకు మరియు యాంగ్ షెంగ్ యొక్క హల్కింగ్ ఫ్రేమ్ అస్థిరంగా ఉంది. అతని రక్తం మరియు శక్తి అలకల్లోలంగా విసిరివేయబడ్డాయి. స్క్రాచప్, తారుమారు చేసిన సీట్లు, వెదురు స్తంభం రెండుగా వెరిగపోతున్నట్లుగా ఒక్క షేక్ అతని బలవంతపు వేగాన్ని నిలిపివేసింది. పతనం అంచున ఉన్నట్టు వణికిపోయాడు. ఇది శక్తి యొక్క సమీప దైవిక అనువర్తనం. ప్రత్యర్థి రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలను మరియు అవయవాలను పొడిగా మార్చడానికి ఒక విజయవంతమైన స్ట్రైక్ సరిపోతుంది. యాంగ్ షెంగ్ అక్కడికక్కడే మరణించినప్పటికీ ప్రకంపనలు అతని అంతర్భాగాలకు అపారమైన నష్టాన్ని కలిగించాయి. వెనువెంటనే సూయి కిక్ విసిరాడు. బ్యాన్! చూపరులు అవిశ్వాసంతో చూస్తుండగా యాంగ్ షెంగ్ గాలిలో ఎగురుతూ ప్రైవేట్ భోజనాల గది గోడలపైకి దూసుకెళ్లాడు. అతని ముఖంలోని 7 రంధ్రాల నుండి రక్తం కారుతుండగా తల నుండి కాలి వరకు వణుకుతున్న అతను తీవ్రంగా మెలితిప్పాడు. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.